ఒక 2-3 డేస్ నుంచి బాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది, బాగా ట్రెండింగ్ అవుతుంది. అది స్పెషల్గా ఐటీ ఇండస్ట్రీ గురించి కూడా ఒక విషయం అయితే ఉంది. లైక్ లాక్డౌన్ రాబోతుందా, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయా. సో ఇలాంటి ఐటీ రిలేటెడ్ న్యూస్ అయితే బాగా సోషల్ మీడియాలో అయితే వస్తున్నాయి. బట్ దీనికి రియాలిటీ ఏంటంటే ఎక్కడ కూడా అఫిషియల్గా ఇలాగ లాక్డౌన్ ఉంటుందనో లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారనో కానీ ఎక్కడ లేదండి. అది సో ఎక్కడైతే వార్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న ఆ ప్లేసెస్, ఆ ఏరియాస్, ఆ కంట్రీస్లో మాత్రం ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఇలాగ ఉంటున్నాయి ఐటీకి సంబంధించి. కానీ అంతేగాని మన ఇండియాలో ఓకే అలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇప్పటివరకైతే లేదు. సో ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు మన ఇండియాలో ఉండి సో మాకు ఇలాగ మెయిల్స్ వచ్చాయి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయండి అని కానీ అఫిషియల్గా కానీ ఏమన్నా వస్తే అది కామెంట్ రూపంలో తెలియచేయండి. బట్ మోస్ట్ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే మాత్రం ఇంకా హైబ్రిడ్ మోడల్ అండ్ ఆఫీస్ వర్క్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయండి. మోస్ట్లీ ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో అది అతి త్వరలోనే కంప్లీట్గా స్టాప్ అవ్వాలనేది మాత్రం నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా లాక్డౌన్ అంటారా, అది మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నట్టు లాక్డౌన్ సిచ్యువేషన్లో మనం ఎలాగైతే ఛాలెంజ్ ఫేస్ చేసి ఎలాగైతే మనం సహనంతో ఉన్నామో అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం ధైర్యంగా ఉండాలి అండ్ ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేయాలని ఆ వేలో చెప్పారే కానీ అంతేగాని లాక్డౌన్ వచ్చేస్తుంది ఇంకా అన్ని క్లోజ్ చేసేస్తారు ఇలాంటి సిచ్యువేషన్ అయితే అది రాదని. బట్ ఒకటే మనం కోరుకుంటూ ఉండాలి, ఈ లాంగ్ టర్మ్ ఏదైతే వార్ అనేది కంటిన్యూ అయితే మనం ఇంకా బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాం, చాలా ఇయర్స్ వెళ్ళిపోతాం వెనక్కి. చాలా ఇంపాక్ట్ పడుతుంది అన్ని మన అత్యవసర వస్తువుల మీద కానీ అన్నిటి మీద. అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వార్ అనేది స్టాప్ అయ్యి సో అందరూ హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మనకి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా లేకపోతే హైబ్రిడ్ ఉన్న ఆఫీస్ వర్క్ అయినా సరే ఈ జాబ్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఓకే ఐటీ జాబ్స్ మాత్రం మీరు కామెంట్ రూమ్ తెలియచేయండి. మీలో ఎవరైనా సరే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఏమైనా మెయిల్స్ రావడం కానీ అలాంటి అఫిషియల్గా ఏమైనా ఉంటే కామెంట్ రూమ్ అయితే తెలియచేయండి. సో ఇలాంటి మోర్ లేటెస్ట్ టెక్నికల్ అండ్ లేటెస్ట్ ఐటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మరి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.